మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో నేను పర్సనల్‌గా బేసిక్‌గా 'ఐరన్ మ్యాన్‌కి' వీరాభిమానిని. 'ఐరన్ మ్యాన్' తర్వాత ఇంకా 'స్పైడర్ మ్యానే' మొత్తం ఆ లెగసీ మెయింటైన్ చేస్తాడు అనేటువంటి ఫీలింగ్‌లో ఉంటూ ఉంటా. చేయాలి, అలాగే రాస్తేనే బావుంటది. ఎందుకంటే 'ఐరన్ మ్యాన్' తర్వాత అంతగా కనెక్ట్ అయింది యూత్‌కు, జెన్‌జీ అందరూ కనెక్ట్ అయిన క్యారెక్టర్ 'స్పైడర్ మ్యాన్' ఎన్నో సంవత్సరాల నుంచి. సో, ఆ క్యారెక్టర్‌ని ఎట్లా రాస్తాడు అనేటువంటి ఒక ఇంట్రెస్ట్. అయితే ఆహ్, ఈ ఈ వెర్షన్ ఆఫ్ 'స్పైడర్ మ్యాన్‌లో' ఏం చేశాడంటే 'బ్రాండ్ న్యూ డే'లో ఒక డిఫరెంట్ పాయింట్‌ని తీసుకుందాము అని చెప్పి ఎమోషనల్ ఆర్క్‌ని విపరీతంగా ఓపెన్ చేశాడు. ఇన్నర్ సోల్ ఉంటది కదా! 'పీటర్ పార్కర్స్' ఇన్నర్ సోల్, 'స్పైడర్ మ్యాన్' యొక్క ఇన్నర్ సోల్, దాన్ని అవసరమైన దానికంటే శృతి మించి డీప్‌గా ఎళ్లి టచ్ చేసుకొని వచ్చాడనమాట. అది కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు. కొంతమంది ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. అక్కడ సినిమా కాస్త ఇబ్బందవుతది. వీఎఫ్ఎక్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని పీక్స్ ఉన్నాయి అసలు పీక్స్. అలాగే యాక్షన్ బాక్సులు రెండే ఉన్నట్టున్నాయి. ఆ 2 కూడా ఇక బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ బాక్స్, అందులో డౌట్ లేదు. అయితే ఎమోషనల్ ఆర్క్ విషయానికొచ్చేసరికి ఆ టూ మచ్ ఎమోషనల్ డ్రామా అదంతా సినిమాని డామినేట్ చేసేసింది. కంప్లీట్ డామినెన్స్ అదే కనిపిస్తుంది. విపరీతమైన రిపిటీటివ్‌నెస్ కనిపించింది. అలాగే ఆహ్, ఉన్న తక్కువ ఛాన్స్ ఆఫ్ అంటే సూపర్ హీరో అనుకోండి. సూపర్ హీరో తన యొక్క సూపర్ పవర్స్‌ని ఫ్లెక్స్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువొచ్చినియి ఇందులో. ఎంతసేపు ఎమోషనల్ డ్రామా, అతని బ్యాక్ స్టోరీ, లేకపోతే అతను ఎమోషనల్‌గా ఏం ఫీల్ అవుతున్నాడు, ఇవి ఎక్కువగా పెట్టేసేసరికి ఒక సూపర్ హీరో తన పవర్స్‌ని చూపించుకునే అవకాశాలు రైటింగ్‌లోనే తగ్గిపోయినియి. అందువల్ల ఒక బిగ్ డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపిస్తది ఇలాంటి యాస్పెక్ట్స్‌లో. బట్ ఎమోషనల్ కోర్‌కి నేను కనెక్ట్ అవుతాను అనుకునే వాళ్ళు, ఎంసీయూ మీద ఐడియా ఉన్నవాళ్ళు, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే అసలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అది బేసిక్‌గానే చూడాల్సిన సినిమా. అది పక్కన పెట్టేస్తే ఎంసీయూ లవర్స్, నాలాగా ఎంసీయూ అంటే ఇష్టపడేవాళ్ళు లేదా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం చూడడానికి ఒకటి ప్రిపేర్ అయ్యి ఎళ్ళాలి. ఏంటంటే ఈ మూవీ ఎమోషనల్ కోర్ పాయింటే ఎక్కువుంది దీంట్లో. యాక్షన్ ఎపిసోడ్స్ కంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, రెండు సూపర్ ఉన్నాయి. బట్ ఎక్కువ సినిమాని డామినేట్ చేసింది ఎమోషనల్ కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ నేను కనెక్ట్ అవుతాను అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు ఈ సినిమాని.